హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు పెరుగు వడలను ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒకసారి నేను చూపించే విధంగా చేసి చూడండి. పెరుగు వడలు చాలా స్పంజీగా, జ్యూసీగా వస్తాయి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ఈ వడల కోసం 1 కప్పు మినపప్పు తీసుకున్నానండి. మినపగుళ్ళను కూడా తీసుకోవచ్చు. పప్పుని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూపిస్తున్నానండి. పప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళని వంచేసి ఇంకొకసారి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఈ పప్పుని నేను 1 గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకొచ్చానండి. ఇప్పుడు ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. నేను మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసేస్తున్నానండి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. పిండి ఇలా సాఫ్ట్‌గా ఉండాలండి. గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు అవసరమైతే 1, 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు. మిగిలిన పప్పును కూడా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని వాటర్‌లో వేసి చూపిస్తున్నాను చూడండి. మనం పప్పుని ఫ్రిడ్జ్‌లో పెట్టి గ్రైండ్ చేసుకోవడం వల్ల పిండి చాలా ఫ్లఫీగా వస్తుందండి. పిండిని వాటర్‌లో వేయంగానే పైకి తేలింది కదా! ఇలా ఉంటే పిండి చాలా ఫ్లఫీగా ఉన్నట్టు. గారెలు కూడా చాలా స్పంజీగా వస్తాయండి. మీకు పప్పుని ఫ్రిడ్జ్‌లో పెట్టేంత టైం లేకపోతే పిండిని 3, 4 నిమిషాలు ఇలా ఒకే డైరెక్షన్‌లో బాగా బీట్ చేయండి. బీట్ చేసిన తర్వాత వాటర్‌లో వేసి ఒకసారి చెక్ చేసుకోండి. పిండి ఇలా పైకి తేలిందంటే ఫ్లఫీగా ఉన్నట్టు. లేదంటే పిండిలో కొంచెం బేకింగ్ సోడా గాని, బేకింగ్ పౌడర్ గాని వేసి కలుపుకోండి. నేనైతే పిండిలో బేకింగ్ సోడా గాని, బేకింగ్ పౌడర్ గాని ఏం వేయలేదండి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసానంతే. ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు పెరుగుని రెడీ చేసుకుందాం. మనం మినపప్పు తీసుకున్నాం కదా! అదే కప్పుతో 4 కప్పులు పెరుగు, 2 కప్పులు నీళ్లు వేసుకుంటున్నానండి. పెరుగు, నీళ్లు కలిపి మొత్తం 6 కప్పులు తీసుకున్నానండి. నేనిక్కడ గట్టి పెరుగు తీసుకున్నానండి. అందుకే వాటర్ యాడ్ చేశాను. ఒకవేళ మీరు పల్చటి పెరుగు తీసుకున్నట్లయితే వాటర్ యాడ్ చేయకూడదు. 6 కప్పులు పెరుగే వేసుకోవాలి. ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి పెరుగులో గడ్డలు లేకుండా బాగా చిలుక్కోవాలి. పెరుగు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. బాగా పలచగా ఉండకూడదు, చిక్కగా ఉండకూడదు. ఇప్పుడు తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత 3 పచ్చిమిర్చిని, 1 ఇంచు అల్లాన్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసానండి. ఇవి వేగిన తర్వాత 2 ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసి కలిపేసుకోవాలి. ఈ పోపు కొంచెం చల్లారిన తర్వాత మనం చిలుక్కున్న పెరుగు ఇందులో వేసేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వడలు వేసుకుందాం. గిన్నెలోకి 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వడలు వేసుకోవడానికి ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండి వేసుకొని చెక్ చేసుకుందాం. పిండి వేయంగానే ఇలా పైకి తేలిందంటే ఆయిల్ కరెక్ట్‌గా వేడైనట్లు. ఇప్పుడు వడలు వేసుకోవచ్చు. చేతిని నీటిలో తడుపుకొని అప్పుడు వడల్లా చేసుకొని వేసుకోండి. చేతిని తడుపుకోవడం వల్ల పిండి చేతికి అంటుకుపోకుండా ఈజీగా ఆయిల్‌లోకి జారిపోతుందండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వడలు వేసుకోవాలి. పెద్ద పెద్ద వడలు కాకుండా చిన్నవిగా చేసి వేసుకోండి. పిండి పల్చగా అయితే వడలు సరిగ్గా రావండి. అప్పుడు 1 గంట సేపు పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అప్పుడు వేసుకోండి. ఈ వడల్ని 2 వైపులకి తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్‌కొచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియంలోనే ఉంచి వేయించుకోవాలి. ఇవి వేగిపోయినాయండి. ఆయిల్‌లో నుంచి తీసేసుకుందాం. వడలు వేడిగా ఉన్నప్పుడే వాటర్‌లో వేసేసుకోవాలి. ఇవి నార్మల్ వాటరేనండి. ఇందాక సాల్ట్ కలిపి పెట్టుకున్నాం కదా! ఆ వాటర్‌లో వేశాను. ఈ వడల్ని 3, 4 నిమిషాలు వాటర్‌లో నాననివ్వండి. ఇవి నానేలోపు మనం మిగిలిన పిండితో వడలు వేసేసుకుందాం. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈ వడల్ని వేగనివ్వండి. ఇవి వేగేలోపు ఇందాక వేసిన వడలు నానిపోయి ఉంటాయి. వాటర్‌లో నుంచి తీసేసుకుందాం. నెమ్మదిగా ప్రెస్ చేస్తూ వాటర్‌ని పిండుకోవాలి. గట్టిగా నొక్కకూడదండి. కొంచెం వాటర్ ఉన్నా ఏం కాదు. పిండేసుకొని పెరుగులో వేసేసుకోండి. ఇలాగే అన్ని గారెల్ని నెమ్మదిగా ప్రెస్ చేస్తూ వాటర్ అంతా పిండేసి పెరుగులో వేసుకోవాలి. ఈ గారెలు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. వీటిని కూడా వాటర్‌లో వేసేసుకొని ఒక 3, 4 నిమిషాలు నాననివ్వండి. వడలు చల్లగా అయిపోతే గనక వాటర్‌ని కొంచెం వేడి చేసుకొని అప్పుడు వడలు వేసుకోండి. ఈ వడలు కూడా నానిపోయినాయి. వాటర్ తీసేసి పెరుగులో వేసేసుకుందాం. వడలన్నీ వేసేసుకున్న తర్వాత, ఈ వడలన్నీ పెరుగులో మునిగే విధంగా నెమ్మదిగా గరిటెతో ప్రెస్ చేసేసేయండి.
ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక అరగంట సేపు అలా వదిలేయాలి. ఇంతేనండి, పెరుగు వడలు రెడీ అయిపోయినాయి. అరగంట నానిన తర్వాత చూపిస్తున్నానండి. చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా వచ్చాయి కదా! ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో వీలైతే కామెంట్‌లో తెలియచేయండి. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.